వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము 17వ శ్లోకము, శ్లోక నంబర్ 17. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. తాత్పర్యము: కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో, వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు. యోగం అంటే ఆత్మ భగవంతునితో ఏకమవ్వడమే. యోగమునకు వ్యతిరేకమైనది భోగము, అంటే ఇంద్రియ సుఖాలలో నిమగ్నమవ్వటం. భోగాలలో నిమగ్నమవ్వటం శరీరం యొక్క సహజ సూత్రాలను ఉల్లంఘిస్తుంది మరియు అది రోగాలకు దారితీస్తుంది. ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పినట్టు శరీరం రోగగ్రస్తమైతే అది యోగాభ్యాసాన్ని కుంటుపడేస్తుంది. ఈ విధంగా శారీరక కార్యకలాపాలలో మితంగా ఉండి యోగాభ్యాసం చేయటం వలన మనము అన్ని శారీరక మానసిక దుఃఖాల నుండి విముక్తి పొందవచ్చు అని శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: బట్ దోస్ హూ ఆర్ టెంపరేట్ ఇన్ ఈటింగ్ అండ్ రిక్రియేషన్, బ్యాలెన్స్డ్ ఇన్ వర్క్ అండ్ రెగ్యులేటెడ్ ఇన్ స్లీప్ can mitigate all sorrows by practicing yoga. Yoga is the union of the soul with God. The opposite of yoga is bhog, which means engagement in sensual pleasures. Indulgence in bhog violates the natural laws of the body and results in rog, that is disease. As stated in the previous verse, if the body becomes diseased, it impedes the practice of yoga. Thus, in this verse, Sri Krishna states that by being temperate in bodily activities and practicing yoga, we can become free from the sorrows of the body and mind. Om Namo Bhagavate Vasudevaya.